నొద్దుల సంధి టాలీవుడ్ వర్సెస్ సర్కార్ అన్నట్టు సినిమాల పంచాదులు సీరియల్ తీరు వరుస పెట్టి రోజు నడిచినాయి. అటెనక అరెస్టులు, బెయిల్లు, అసెంబ్లీల కామెంట్లు, కౌంటర్లు వేసుకుంటా ప్రెస్ మీట్లు అనుకుంటా పెద్దలోలే అయ్యింది. అందరు పోయి సీఎంని కలిసి మాట్లాడినాక పంచాదికి పడదపడ్డదేమో అనుకున్నాం గాని లోపల లోపల ఇగో ఈ తీర్ల నడుస్తూనే ఉన్నట్టు కొడుతుంది. చూస్తుంటే సినిమా ఇండస్ట్రీలు కాంగ్రెస్ సర్కార్ కు సినిమా చూపిస్తందుకే ఫిక్స్ అయినట్టు కొడుతుంది. మీరు చేసేది మీరు చెయ్యుర్రి, మేమేం చేయాలనో మేం చేస్తామన్నట్టు వీళ్ళ కథ ఇలా వస్తున్నట్టే ఉంది. సంధ్య టాకీస్ కేసులా అల్లు అర్జున్ అరెస్ట్ చేసే వరకల్లా టాలీవుడ్ అంతా ఒక్క తాటి మీదకి వచ్చిర్రు. అరెస్ట్ అన్యాయం అనుకుంటా లాడాయికి దిగిర్రు. దాంతోనే అసెంబ్లీలో కూడా ఆ ముచ్చట మీద సీఎం రేవంత్ సీరియస్ అయి ఘాటు మాటలే అనుకొచ్చిండు. వెనక సిరి సినిమాలు పోయి సీఎం ను కలిసి మాట ముచ్చట పెట్టి శాల్వాలు కప్పి సన్మానం చేసి కలిసి నడుద్దామని కావలిచ్చుకొని వచ్చిర్రు. అయినా గాని లోపల లోపల మాత్రం సర్కార్ తీరు మీద గుర్రుగానే ఉన్నారని నొస్తుంది. అది చూపించేటట్టే కొత్త సినిమాల ప్రీ రిలీజ్ లను ప్లాన్ చేసినట్టు కొడుతుంది. దబిడి దిబిడే అనిపించేటందుకు బాలయ్య హీరోగా వస్తున్న డాకు మహారాజ్ సినిమా డల్లాస్ లా ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకుర్రు. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ చేంజర్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ రాజమండ్రిలో ప్లాన్ చేసిర్రు. సంక్రాంతికి వస్తున్న సినిమా ప్రీ రిలీజ్ దావత్ భీమవరంలో పెట్టబోతుర్రు. ఇగో ఇట్లా సంక్రాంతికి వస్తున్న ఏ ఒక్క పెద్ద సినిమాది కూడా హైదరాబాద్ లో కాదు కదా, తెలంగాణ మొత్తంలో ఏడ ప్రీ రిలీజ్ ఈవెంట్ పెడతలేరు. దీంతోని ఇటు ఇండస్ట్రీలా అటు పొలిటికల్ సర్కిల్లా తీరొక్క కామెంట్లు తిరగబట్టినాయి. ఆయనతో ఇదివరకు దేవర ప్రీ రిలీజ్ కైన ఇష్యూని మనసులో పెట్టుకోనో లేకుంటే సైలెంట్ నిరసన సొంటిదో తెలియదు గాని మందిలో మస్తు రకాల మాటలైతే వస్తున్నాయి. చూడాలి మరి ఆయనతో ఇది కూడా మనసులో పెట్టుకొని సీఎం సార్ సీరియస్ అవుతాడో ఏమో మరి.